ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి నిమ్మల రామానాయుడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో మంజూరైన 12.60 కోట్లతో గత ప్రభుత్వంలో చేపట్టిన కొత్త భవన నిర్మాణ పనుల అస్తవ్యస్త తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భవన స్లాబ్ నుంచి లీకేజ్ అవుతున్న వర్షం నీరు, పలు చోట్ల నిల్వ ఉన్న నీరు పరిస్థితులను స్వయంగా చూసిన మంత్రి మీ ఇంటి నిర్మాణాలు ఇదే విధంగా ఉంటాయా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం మారిందని, పన్నులన్నీ నాణ్యతతో సవ్యంగా జరగాలని ఆదేశించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. దగ్గర చూసుకోండి, ఒకరోజు 2 రోజులు ఎక్కడ ఇలాంటి చొక్క నీరు చూసినప్పుడు మీరైనా డైరెక్షన్ ఇవ్వాలిగా. మీరు చూపించండి, ఏ స్లాబ్ అయినా మీరు మీ ఇంటి మీదకి ఎక్కేయాలండి ఫస్ట్ ఫ్లోర్కి. ఇప్పుడు ఇక్కడ వాటర్లు ఎన్ని ఎందుకు నిలబడతా ఉన్నాయి, ఎందుకు పని చేయట్లేదు మీరు? అది ఎంత వాటర్ నిలబడింది ఏంటిది? దీనికి స్లోప్ లేదేంటి? ఏదైతే ఆ నూతన భవనం, ప్రభుత్వ ఆసుపత్రి భవనం కానీ, మొన్ననే మేము చూసాం ఏదైతే బొండాడు వెంకటరాజగుప్త కళాక్షేత్రం కానీ, ఇట్లా వాళ్ళ విధ్వంసానికి ఎట్లా ప్రతి ప్రాంతంలోనే ఎట్లా బలైపోయాయి. పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిని మళ్ళీ 100 పడకల ఆసుపత్రిగా పెంచుతూ 12,60,00,000 రూపాయలు కొత్త భవనం నిర్మాణం కోసం ఆ రోజు 3 సంవత్సరాలు తిరిగి ఆ నిధులు మంజూరు చేసుకుని 100 పడకల ఆసుపత్రిగా దీన్ని అప్గ్రేడ్ చేసుకోవడం జరిగింది. ఆ రోజు చాలా క్లియర్గా టెండర్లో కూడా, అగ్రిమెంట్లో కూడా ఏదైతే కొత్త బిల్డింగ్ ఏదైతే ఉందో అది సంవత్సరంలో పూర్తవ్వాలని చెప్పేసి ఆ రోజు మేము అగ్రిమెంట్లో కూడా మరి పెట్టుకోవడం జరిగింది. కానీ దురదృష్టం, ప్రభుత్వం మారిన తర్వాత మరి సంవత్సరంలో పూర్తవ్వాల్సినటువంటి ఏదైతే కొత్త భవనం మరి నిధులు ఉన్నప్పటికీ కూడా, నిధులు సమకూర్చినప్పటికీ కూడా మరి పనులు నత్తనడక నడిచి ఈ రోజుకి వాళ్ళ 5 సంవత్సరాల సమయం పూర్తయిపోయినా కూడా అది ఇంకా ప్రారంభించుకోలేనిటువంటి పరిస్థితిలో ఉండడం అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ చేతకాని తనమా